వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మా నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు పడుతున్న ఇబ్బందులు చూసి వారిలో ధైర్యాన్ని నింపాలనే ఉద్దేశంతో ఆ రైతులందరినీ కూడా కలవడానికి రైతుల తరఫున మద్దతు ధర కోసం పోరాటం చేయడానికి చిత్తూరు జిల్లా పర్యటన విషయం మనందరికీ కూడా తెలుసు. కానీ రాష్ట్రంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఈరోజు కూలీ చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఒక రాజకీయ పార్టీ, ఒక మాజీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో 40% ఓటు షేర్ ఉన్న నాయకుడు స్వేచ్ఛగా కార్యకలాపాలు నిర్వహించడానికి కూడా నిర్వహించలేకుండా ఈరోజు అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తూ ఆ కార్యక్రమాలని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కష్టాల్లో ఉన్న ప్రజల్ని, కష్టాల్లో ఉన్న అనేక వర్గాల వారిని, ముఖ్యంగా రైతులని పరామర్శించడానికి కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇబ్బందులు గురి చేస్తూ ఉంది. నిజంగా నియంత్రణ రాజ్యాల్లో ఉండే కనీస హక్కులను కూడా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు కానీ ప్రజలకు కానీ కల్పించకుండా ఒక నియంతృత్వ పోగడంతో ఈరోజు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా దురదృష్టకరం. గడిచిన మే నుండి మామిడి రైతులు కానీ, అంతకుముందు ధాన్యం రైతులు కానీ, పొగాకు రైతులు కానీ, ఇలా ప్రతి పంటకు కూడా ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గిట్టుబాటు ధర దక్కక ఈ విధంగా రైతులు ఇబ్బంది పడుతున్నారని మనం చూసాం. రైతులు అష్టకష్టాలు పడుతున్నారని ఈ ప్రభుత్వానికి తెలిసినా సరే దున్నపోతు మీద వాన కురిసిన సందంగా ఈ ప్రభుత్వం ముద్దు నిద్రపోతా ఉంది. మంత్రులు పట్టించుకోరు, ఎమ్మెల్యేలు పట్టించుకోరు, ముఖ్యమంత్రి గారు పట్టించుకోరు, ఉప ముఖ్యమంత్రి గారు పట్టించుకోరు. ప్రతిపక్ష పార్టీలు, మాజీ ముఖ్యమంత్రి గారు, గత ప్రభుత్వంలో ఉన్న మంత్రులు బాధ్యతాయుతంగా ఈ రాష్ట్రంలో రైతుల తరఫున ఏదైనా గలమెత్తినా, పోరాటం చేయడానికి సంకల్పించినా, రైతులు ఓదార్చే ప్రయత్నం చేసినా, ఎక్కడైనా ఎందుకు గిట్టుబాటు ధరని ఎవరికైనా అధికారులకి ఏదైనా వినతి పత్రాలు సమర్పించాలన్నా దాన్ని కూడా అడుగడుగునా కూడా ఈరోజు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే నిన్న జగన్ గారి పర్యటనకి సంబంధించి మీరు ఆయన చిత్తూరు జిల్లాలో బంగారుపాలెం మార్కెట్ యార్డ్ వెళ్ళకుండా మీరు ఏ విధంగా అడ్డుకునే ప్రయత్నం చేశారనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఈరోజు నిన్న సంఘటనకు సంబంధించి నిన్న జగన్ గారు పర్యటన ప్రారంభమవడానికి ముందు ఆయన షెడ్యూల్, నేను ఆ పర్యటన ఖరారు చేసిన 6 రోజుల ముందు నుంచి ఈ పోలీసు వారు ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రైతులు వస్తే రైతుల మీద, లేకపోతే వైఎస్ఆర్ ఒక నాయకుడు వచ్చినప్పుడు, నాయకుడు ప్రధాన ఉన్నప్పుడు, నాయకుడు అధికారం ఉన్నప్పుడు, ప్రజలకు మేలు చేసినప్పుడు, ప్రజలకు మంచి చేసినప్పుడు, ప్రజలందరూ కూడా ఆ నాయకుడు వచ్చినప్పుడు ఆ నాయకుడు చేసే పోరాటంలో ఆ నాయకుడు మద్దతుగా కదిలించకపోయినా కదిలి వచ్చి ఆ నాయకుడితో కథం తొక్కి ప్రజలకు అండగా నిలబడటానికి సిద్ధపడతారనేది ఎప్పుడైనా సరే మన చరిత్రలో కూడా చూసాం. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతు సమస్య కావచ్చు, లేకపోతే విద్యార్థుల సమస్య కావచ్చు, లేకపోతే ఇంకొక నిరుద్యోగ సమస్య కావచ్చు, పొగాకు రైతుల సమస్య కావచ్చు, ఏ సమస్య పైన
జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి వారికి అండగా నిలబడాలి, వారికి ధైర్యాన్ని నింపాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి జిల్లాల పర్యటనకు వచ్చినప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ గతంలో మేలు పొందిన ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కావచ్చు, ఈ కూటమి ప్రభుత్వం 12 నెలల కాలంలోనే చేసిన అరాచకాలను వ్యతిరేకిస్తూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి వెంటనే నడిచేవారు కావచ్చు. ఈరోజు వేలాదిగా జగన్మోహన్ రెడ్డి గారి వెంటనే నడుస్తూ ఉంది. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అంత హక్కు కల్పించింది, ప్రశ్నించే హక్కు. మన హక్కుల గురించి, విధుల గురించి ప్రభుత్వం ప్రజలకు అందించాల్సిన సంక్షేమ ఫలాలు కావచ్చు, ప్రజలకి అందించాల్సిన మద్దతు ధరలు కావచ్చు, వీటన్నిటి గురించి కూడా ప్రశ్నించే హక్కు రాజ్యాంగం మనకు కల్పించింది. ఈ హక్కును కూడా కాలరాసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు నియంత్రించడం అనేది చాలా దురదృష్టకరం. మీరు నియంత్రించకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసే పర్యటనని, లేకపోతే ఆ రైతులకు సంబంధించిన గోడుని జగన్మోహన్ రెడ్డి గారి వినియోగానికి స్వేచ్ఛగా మీరు అవకాశం కల్పించుంటే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున దండయాత్రలా ప్రజలు తిరగబడి మీపై తిరగబడి జగన్మోహన్ రెడ్డి గారి వెంటనే నడిచే పరిస్థితులు ఉండవు కదా. ఈరోజు కొన్ని టీవీ ఛానల్స్లో చూసాం, నేను పొద్దున్నించి ఈరోజు వరకు కూడా పొద్దుట మార్నింగ్ టైంలో కూడా అసలు ఒక ప్రతిపక్ష నాయకుడు అనే గౌరవం లేకుండా, ఒక మాజీ ముఖ్యమంత్రి అనే గౌరవం లేకుండా వీళ్ళేదో బొట్టు కేసి పేరు పెట్టి మేనమా బొట్టు కోసి పేరు పెట్టిన సందంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగిస్తున్న పదజాలం సరే, నీకు ప్రేస్ ఉంది. వీళ్ళ మీడియా అనేది సామాజిక బాధ్యత. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.